బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన, తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయన్న కేసీఆర్. టీ20 వరల్డ్ కప్తో స్వదేశానికి టీమిండియా, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఇవాళ బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికలు, తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రిషి సునాక్ పార్టీ. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మళ్లీ హేమంత్ సోరెన్, ప్రమాణానికి ఆహ్వానించాల్సిందిగా గవర్నర్కు విజ్ఞప్తి. మళ్లీ క్షీణించిన అద్వానీ ఆరోగ్యం, ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అప్డేట్ చూస్తే టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ప్లేయర్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. బార్బడోస్లో వర్షాలతో గత 2 రోజులుగా అక్కడే ఉండిపోయిన భారత జట్టు ఇవాళ ఉదయం ఢిల్లీకి చేరుకుంది. టీ20 కప్ గెలుచుకొని వచ్చిన టీమిండియాకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. క్రికెట్ అభిమానులు ఎయిర్పోర్ట్కు చేరుకొని ఇండియా ఇండియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జట్టు సభ్యులంతా ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. దేశానికి కప్ తీసుకొచ్చిన జట్టు సభ్యులను మోదీ అభినందించనున్నారు. అనంతరం జట్టు సభ్యులు ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు వాంఖండే స్టేడియంలో జట్టు సభ్యులను బీసీసీఐ సన్మానించనుంది. అనంతరం వాంఖండే స్టేడియం నుంచి రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ప్లేయర్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారతదేశ టీమిండియా ఉదయం 6:05 ఢిల్లీలోని ఇంటర్నేషనల్ విమానాశ్రయం వెళ్తుంది. రోహిత్ శర్మ వరల్డ్ కప్ పట్టుకొని ముందుకు నమ్మగా టీమిండియా సభ్యులంతా అతను వెనకాల వచ్చారు. దీంతో
అభిమానులు పెద్ద ఎత్తున ఢిల్లీ విమానాశ్రయం చేరుకుని టీమిండియా సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు యావత్ దేశం గర్వించేదగ్గ విజయాన్ని సాధించిన టీమిండియా సభ్యులకు ఘనంగా స్వాగతం లభించింది. సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించిన టీమిండియాకు స్వాగతం లభించింది. అంటే లో ఈ మ్యాచ్ జరిగిన అనంతరము ఒక తుఫాన్ రావడంతో కొద్ది రోజుల నుంచి అక్కడే బస చేశారు. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలు అంతరాయం ఏర్పడిన తర్వాత నిన్న ఎయిర్ ఇండియా విమానము అక్కడ నుంచి బయలుదేరింది. ఎయిర్ ఇండియా విమానంలో టీమిండియా సభ్యులంతా కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరము క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ చేరుకొని టీమిండియాకు స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. టీమిండియా సభ్యులకు అర్షత్ రేఖ మధ్య స్వాగతం పలికారు. మరోవైపు టీమిండియాకు స్వాగతం పలికేందుకు చేరుకున్న విమానాశ్రయం అభిమానులతో విమానాశ్రయం అంతా కూడా పోటెత్తింది. అయితే ఐటీసీ మౌర్యాలో బస్ చేయనున్నారు. ఈ టీమిండియా సభ్యులు మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ వారిని అభినందించనున్నారు. టీమిండియా సభ్యులందరికీ కూడా టెన్నిస్ ఏర్పాటు వారిని అభినందించనున్నారు. ఏదైతే గత 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్ సాధించిన ఘనత ఇవాళ రోహిత్ శర్మ టీముకు లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ టీమును అభినందించనున్నారు. యావత్ దేశం గర్వించదగ్గ విజయాన్ని అందించిన టీమిండియా సభ్యుల్ని కూడా ఇప్పటికే యావత్ దేశం అంతా కొనియాడుతున్న పరిస్థితి. అనేక మంది క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో వారు కప్పుతో స్వదేశానికి తిరిగి ఢిల్లీ అంతా కూడా యావత్ దేశం అంతా కూడా గర్వించదగ్గ విజయం సాధించిన భారత్ టీమ్ కి అఖండ స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లో టీమిండియా సభ్యులకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందన కార్యక్రమం ఉంటుంది. అభినందన కార్యక్రమం తర్వాత ఏదైతే ఇప్పటికే అఖండ విజయం సాధించిన టీమిండియా సభ్యులకి 125 కోట్ల నగరంలో వాంఖేడే స్టేడియంలో ఒక విజయోత్సవ సభ ఏర్పాటు చేసి విజయోత్సవ సభలో జయేషా బీసీఐ సెక్రటరీ జయేషా ఈ టీమిండియా సభ్యులకు 125 కోట్ల నగదు బహుమతిని కూడా పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ రోహిత్ శర్మ బృందం అక్కడ కొంత విజయోత్సవాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయనుంది. విజయోత్సవ సభలో అక్కడ టీమిండియాకు సంబంధించిన విజయంపై వారు ప్రసంగించడానికి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే నరేంద్ర మోడీని కలవనున్నారు. తర్వాత అక్కడి నుంచి సాయంత్రం వాంఖేడే స్టేడియంకి వెళ్ళి అక్కడ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. మొత్తం చూసుకుంటే సౌత్ ఆఫ్రికాపై ఏదైతే అఖండ విజయం సాధించిన టీమిండియా సభ్యులకు ఘన స్వాగతం లభించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తుఫాన్ కారణంగా ఇన్ని రోజులు అక్కడే బస చేసిన టీమిండియా క్రికెట్ సభ్యులకు అందరికీ కూడా ఎయిర్ ఇండియా విమానంలో కొద్దిసేపటి క్రితం చేరుకున్న నేపథ్యంలో భారత అంతా కూడా వారి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇవాళ రాని వచ్చారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బాణసంచతో ఢిల్లీ అంతా కూడా ఒక విజయోత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్నారు క్రికెట్ అభిమానులంతా కూడా. అయితే ఈ మోడీని అభినందనలు కలిసిన తర్వాత అక్కడి నుంచి సాయంత్రం వాంఖేడే స్టేడియంలో విజయోత్సవ సభ ఉంటుంది. ఇప్పటికే ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు. మౌర్య హోటల్లో మోడీతో భేటీ అక్కడ వారికి సంబంధించిన అభినందన కార్యక్రమం ఉంటుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక టీమిండియా ప్లేయర్లు ఢిల్లీకి చేరుకున్నారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్. అభిమానుల దశాబ్ది కళను నెరవేర్చిన భారత క్రికెట్ జట్టు వీరులు ఇండియాకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఉదయం 10 గంటలకు మోడీతో భేటీ కానున్నారు. భేటీ తర్వాత వారు 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రధానితో సమావేశం ఉంటుంది. ఇక 2 గంటలకు ముంబై తిరిగి ప్రయాణం అవుతారు. సాయంత్రం 4 గంటలకు ముంబై చేరుకుంటారు. 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ కూడా ఉంటుంది. రాత్రి 7:30 వాకండేలో తీర్చి సత్కారం కూడా ఉంటుంది. ఇక ఎంతో మంది అభిమానుల కళను టీమిండియా కూడా నెరవేర్చిందని చెప్పాలి. చివరి మ్యాచ్ కూడా ఫైనల్ లో గెలవడంతో అభిమానులు ఎంతో సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మోదీతో మొదలు బ్రేక్ఫాస్ట్ అనంతరము మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్ళనున్నారు. సాయంత్రము విజయోత్సవ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కూడా అభిమానులు వీరంతా కూడా పాల్గొననున్నారు. వాకండే స్టేడియం సుమారు 2 కిలోమీటర్లు కూడా ప్రపంచ కప్పు సాధించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా పరేడ్ కూడా నిర్వహిస్తారు. పరేడ్ లో కూడా వీరంతా కూడా పాల్గొంటారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా
చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ కష్టాలు నెలకొనగా ఆసుపత్రులు, గృహ అవసరాలకు కరెంటు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయాయి. కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్పిటల్లోనూ కరెంటు కష్టాలు నెలకొనడంపై రోగులు మండిపడ్డారు. కనీసం కరెంటు కూడా సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అంటూ రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. ఇట్లా జరిగితే ఎట్లా, జనరేటర్స్ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల. పిల్లలకు చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ పదుల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు. వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్నపిల్లలు ఎంత అవస్థలు పడతారు, చిన్నపిల్ల తల్లులు ఎంత అవస్థ పడతారు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టరేట్కు కూతబెడుకు దూరంలో లేదు ఇది, డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని కోరుకుంటున్నాను. పాపను ఆపరేషన్కి తీసుకుపోయిన వెంటనే అన్ని రెడీ చేసినాక కరెంటు పోయింది. మళ్ళీ బయటికి తీసుకొని వచ్చారు. మళ్ళీ ఒక గంట వరకు కరెంట్ వచ్చినాక మళ్ళీ తీసుకెళ్ళి పాప ముక్కల బాక్స్లో పెట్టారు. కొంచెం వస్తున్నదని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కరెంట్ పోయి గంట అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదు. లోపల పరిస్థితి ఎట్లున్నదని ఎట్లా తెలుస్తుంది. బయట కూర్చోన్నామా మేము ఉన్నాం కదా అంటున్నాం. జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ కష్టాలు నెలకొనగా ఆసుపత్రులు, గృహ అవసరాలకు కరెంటు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, గుడ్ మార్నింగ్ మమతా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో అయితే అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏదైతే ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో పాటు బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పవచ్చు. దాదాపు 4 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఓవైపు ఉక్కపోతకు తోడు చిమ్మ చీకట్లు ఏదైతే ఆసుపత్రిలో అంధకారం నెలకొనడంతో అక్కడికి వచ్చిన ఏదైతే రోగులతో పాటు వాళ్ళకు వచ్చిన బంధువులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ఏదైతే మాతా శిశు ఆసుపత్రికి సంబంధించిన అత్యవసర సేవలు, వైద్య సేవలు అన్ని కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఓవైపు జనరేటర్ ఉన్నా కూడా జనరేటర్ కూడా సకాలంలో జనరేటర్ ఆన్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా అది ఏదైతే స్టార్ట్ కాకపోవడంతో మొత్తం అంధకారంలో ఆసుపత్రి అంధకారంలో ఉంది. దీంతో ఏదైతే అటు బాలింతతో పాటు సర్జరీకి వచ్చిన గర్భిణీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఏదైతే ఆపరేషన్ సేవలకు సంబంధించి అత్యవసర సేవలు అన్ని కూడా నిలిచిపోయాయి. దాంతో ఏదైతే తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. మరోవైపు దీనికి తోడు వర్షం కూడా ఉండడంతో ఒకవైపు బయటికి వెళ్ళలేక లోపల ఉండలేక కూడా తీవ్ర ఇబ్బందులు ఏదైతే పడ్డ పరిస్థితి ఉన్నది. అలాగే ఏదైతే చిన్నపిల్లలు బాలింతలు అయితే చిన్నపిల్లల్ని అక్కడ ఏదైతే దోమలు దానిలో కూడా ఉండలేక వాళ్ళంతా కూడా ఆసుపత్రి బయట వైపు వర్షం ఉండడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ఏదైతే బంధువులతో పాటు వచ్చిన రోగులు కూడా ఇది గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకా ఇబ్బందులు లేకుండా ఉండేది. కాంగ్రెస్ పాలనలో ఈ విద్యుత్ కోతలతోటి తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, గతంలో కూడా ఏదైతే ఆసుపత్రికి వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా విద్యుత్ సరఫరా సరిగా లేక మేమంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డామంటూ వాళ్ళంతా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టే పరిస్థితి కూడా నెలకొన్నదని చెప్పవచ్చు మమతా. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నేడు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లీకేజీకి బాధ్యత వహించి ప్రధాని మోదీ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందజేస్తారు. రాజశేఖర్, నీట్ పరీక్షను రద్దు చేయాలి, ఎన్టీఏను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా కూడా గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. గత మేలో 23 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలోని అలాగే దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 23 లక్షల విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షా పత్రం బీహార్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో లీక్ కావడంతో పెద్ద దుమారాన్ని లేపుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పాఠశాలలు, కళాశాలల బంద్కు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పరీక్షపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బంద్ పిలిపించాయి. ముఖ్యంగా నీట్ పరీక్షను రాష్ట్రాలు కూడా ఇప్పటికే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోని ఎంబీబీఎస్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మా రాష్ట్రం ప్రభుత్వం నిర్వహించే పరీక్షల ఆధారంగానే మేము భర్తీ చేసుకుంటామంటూ తమిళనాడు గవర్నమెంట్, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ మరోవైపు కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున తీవ్రమైన నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. త్వరలో కర్ణాటక ప్రభుత్వం కూడా నీట్ పరీక్షను నుండి మమ్మల్ని కూడా మినహాయించాలంటూ అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పటికే గొంతెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో, అన్ని కాలేజీల్లో కూడా నీట్ పరీక్ష ఆధారంగా ఈ సీట్ల భర్తీ చేస్తారు. అందులో ఓపెన్ కోటా ఉంటుంది. ఆ ఓపెన్ కోటా కేటగిరీలో విద్యార్థులు ఎవరైతే నీట్ పరీక్షలో మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో దేశంలో వాళ్ళకి నచ్చిన ఏ మెడికల్ కాలేజీలో అయినా సీట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ మెడికల్ 2000 ఇప్పుడున్న ప్రస్తుతం నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ నీట్ పరీక్షను తీసుకురావడం జరిగింది. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే దీన్ని గత కొంతకాలంగా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నీట్ పరీక్షను వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు ముఖ్యంగా ఎక్కువగా తమిళనాడులో అనేక మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షలో ఉత్తీర్ణ కాలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో మొదటగా ఈ నీట్ ను పూర్తిగా తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో 2-3 సార్లు ఈ పరీక్ష లీక్ అయింది. తాజాగా ఈ సంవత్సరం కూడా లీక్ కావడంతో పెద్ద దుమారాన్ని అయితే లేపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఒక పరీక్ష దేశవ్యాప్తంగా లీక్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. ఎక్కడైనా ఈ పరీక్ష నిర్వహిస్తే ఆ ప్రాంతంలో ఒక ప్రాంతానికి పరిమితం అయితే అక్కడ మాత్రమే విద్యార్థులకు కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మెడికల్ విద్యను అభ్యసించే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారంటూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా పిలిపించాయి. అలాగే అపోజిషన్ ఇండియా కూటమి కూడా వారికి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలి, అలాగే ఈసారి నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగానే మన రాష్ట్రంలో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల విషయానికి వస్తే స్వచ్ఛందంగానే పాఠశాలలన్నీ కూడా నిన్ననే స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ పంపాయి. ఇవాళ రాష్ట్రంలో దాదాపు ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా బంద్ అయిన పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఓపెన్ అయితే వాటిని విద్యార్థి సంఘాలంతా కూడా ఉదయం నుంచి పాఠశాలకు వెళ్లి బంద్ చేయిస్తున్న పరిస్థితి అయితే మనకు హైదరాబాద్ నగరంలో కనపడతా ఉంది. సో మొత్తంగా అయితే నీట్ ఎన్టీఏను రద్దు చేయాలన్న
నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా విద్యా సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. మమత. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు అర్థమైందని చెప్పారు. అనవసరంగా కాంగ్రెస్ కు ఓటేశామని జనం బాధపడుతున్నారని చెప్పారు. ఎర్రవెల్లిలో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టిపోయిందన్న కేసీఆర్ తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగడతామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు అర్థమైందని చెప్పారు. అనవసరంగా కాంగ్రెస్ కు ఓటేశామని జనం బాధపడుతున్నారని చెప్పారు. ఎర్రవల్లిలో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టిపోయిందన్న కేసీఆర్ తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి బ్రహ్మాండంగా ఒక 15 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు మనకు అవకాశం ఇస్తే 10 సంవత్సరాల పాటు భారతదేశం మొత్తం మీదనే ఎక్కడ జరిగినటువంటి రైతు సంక్షేమం కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు. నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే రాజకీయ ప్రక్రియ, ఇంగ్లీష్లో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. ఇవ్వడున్నదండి 2000 సంవత్సరంలో తెలంగాణకు మర్చిపోయినాం కదా మనం అందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? నన్నే అన్నారు చాలామంది, తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాణంలాగా సాబ్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది. కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు. మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది. మన సొంత మాతృభాషను. ఆనగపకాయను అందరూ సొరకాయను మొదలుపెట్టింది, పుంటికూరను గోంగూరను మొదలుపెట్టింది. హైదరాబాద్లో బతుకమ్మ ఆడుడు బంద్ అయింది. బతుకమ్మ ఆడితే మోటేమో అనే కాడికి వచ్చింది. అంటే తెలంగాణ పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయి ఎటు కాకుండా అయిపోయి దిక్కుమొక్కు లేకుండా ఉండి ఒక నాయకుడు లేక, ఒక వాయిస్ లేక చాలా అగాధంలోకి కూరుకుపోయిన రోజులు అది. అనేక విషయాలు బాగా అర్థం చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప ఈ ప్రజలకు లాభం జరగదని నిర్ణయించుకొని ఆనాడు నేను పోరాటానికి బయలుదేరిన. ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచిండు. 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటా అంటాడు. పేపర్లు, మీడియా అంతా ఆయన చేతిలో, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతిలో, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతిలో. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం. మనం ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. సరే, ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి. ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు. మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8%తో మనకు ఓటమి వచ్చింది. దాన్ని ఎందుకో బ్రహ్మ పదార్థం లేదు. మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది? అరాస్పాట వాడినట్టు వాడు కాంగ్రెస్ వాడు మనం 2 రూపాయలు పెంచినట్టే వాడు 4000 ఇస్తాడు. మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తామనంటే వాడు తులం బంగారం కల్పిస్తాడు. మనం రైతు బంధు 10,000 ఇస్తామనంటే వాడు 15,000 ఇస్తాడు. జనం కూడా ఏమైపోయింది? 2,500 ప్రతి మహిళకి ఇస్తా అంటాడు. జనానికి ఏమైపోయింది? ఇక కాళేశ్వరం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, మంచినీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి కదా. ఇంకేంది? ఇక రైతు బంధు వాడు ఎక్కువనే ఇస్తానంటే వచ్చినాయి ఆడిపోతాయి. ఇక అన్నీ బరాబరే ఉన్నాయి. దబ్బన 2 అన్న కాడ 4 అంటుండు కదా, 10,000 అన్న కాడ 15,000 అంటుండు కదా అని ఓ 3-4% మంది అంటే చేయి దాపింది. అత్యాశపడి చేయి దాపితే మన అధికారం పోయింది. మన అధికారం పోయిందే 1.8%. దానికి పెద్దగా మనం రందిపడే అవసరం లేదు. నా లెక్కలో దిష్టి పోయినట్టు అయింది మనకి. ఇప్పుడు 15 ఊరికే మన మీద ఏడుపులు ఆర్పులు
ఉండే. కాబట్టి మనకు పెద్ద పరిశానే అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ 6 నెలలు కాలే, 6 నెలలు అవుతా ఉంది, మళ్ళీ మొత్తుకుంటారు జనం. ఇప్పుడు మంచిగా ఆవిచ్చే పాలిచ్చే బర్రెని తీసేసి దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయింది. వాళ్ళే చెప్తున్నారు అన్నంలో మను పోసుకున్నాం, తప్ప అయింది, మా ఎమ్మెల్యే వీతాడనుకున్నాం కానీ కేసీఆర్ పోతాడు అనుకోలే, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బుధవారం మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లను, విజయాలను వారికి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులోనూ అద్భుత విజయగాథలే ఉన్నాయన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని తేల్చి చెప్పారు. ప్రజాదరణను మరింతగా పొందుతూ ముందడుగు వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణను అష్టదిగ్బంధనం చేశారన్న కేసీఆర్ మీడియా సహా సమస్త రంగాలు రాసిందే రాత, గీసిందే గీతగా నడిపించారని గుర్తు చేశారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్ర వ్యవస్థలను తట్టుకొని నిలబడ్డామన్నారు. తెలంగాణకు అడ్డం పడ్డ చంద్రబాబును ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. సమైక్యవాద కుటిల వ్యవస్థలను బద్దలు కొట్టి తెలంగాణ సాధించామన్నారు కేసీఆర్. భవిష్యత్తులో ఎలాంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం పార్టీకి అండగా నిలబడిందని చెప్పారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు. తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్ అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేశామని జనం బాధపడుతున్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ప్రశాంతమైన పాలన అందించామని కేసీఆర్ తెలిపారు. 10 ఏళ్ల పాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ ముందుకెళ్లామన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటుందని వివరించారు. కేవలం కేసీఆర్ మీద ద్వేషంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్న ఆయన కాంగ్రెస్ సర్కారుపై జనం తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. ప్రజల చేత చీకొట్టించుకోవడమే కాంగ్రెస్ చరిత్ర అని గుర్తు చేశారు. ప్రజలు అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలనపై విరక్తి చెందారని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే జనం టార్చ్ వేసుకుని మరీ బీఆర్ఎస్ కోసం వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే జనానికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు కేసీఆర్. ఎవరిని మాట్లాడించినా ఉల్టనే మాట్లాడుతున్నారు తప్ప చక్కగా ఉన్నది, చాలా బాగున్నది, గొప్పగా చేసిందండి, పలానా విషయం బాగుందండి అని మాట్లాడతలేరు. ఇవన్నీ మీకు కూడా తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీరు రోజు ప్రజలలో, ఊళ్ళలో, గ్రామాలలో, పట్టణాలలో వాళ్ళతోనే మీరు కలిసి ఉంటారు కాబట్టి నేను చెప్తున్న విషయాలు మీకు బాగా తెలుసు. నెట్ రిజల్ట్ ఏమైందంటే నిన్న మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లతోనే అదే చెప్పిన, వాళ్ళ టర్మ్ అయిపోయి దీపే టైంలో. నేను ఇప్పుడు నాకు 50 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు ఎవ్వరు కొట్టే అవసరం లేదు. ప్రజలు చీయని దాకా కక్కచ్చి దాకా తెచ్చుకుంటారు వాళ్ళే. అంత వికృతమైన పనులు ఉంటాయి. మరి ఎందుకు వాళ్ళకి అహంకారం వస్తుందో, ఎందుకు గర్వం వస్తుందో దేవుని కనుక. కానీ ప్రజలను పట్టించుకోరు, మాట్లాడరు, మీద కేసులు పెడతారు, అరాచకాలు చేస్తారు, భూములు ఆక్రమించుకుంటారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. దాంతో ఏమవుతుంది ప్రజలలో? ఇంత దుర్మార్గం ఆవాయనకు అర్థం కాదు. నిన్నటిదాకా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉన్నది. ఎక్కడన్నా సీమ చిట్టుకుమన్నదా? ఎవరి మీద ఎవరైనా దాడి చేసిండా? మత కళలో ఉందా? శాంతి భద్రతలు కానీ ప్రతి ఒక్కటి కానీ ఒక పద్ధతిగా ఉండే, ఒక వ్యవహారంగా ఉండే, సమాజం అంతా సంతోషంగా ఉండే, శాంతిగా ఉండే, ఒక ధీమాతో ఉండే. అటువంటిది ఈరోజు కరెంటు చక్కగా రాదు, మంచినీళ్ళు చక్కగా రావు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విదేశీ స్కాలర్షిప్ పోయింది, అందరిది. గ్రామ పంచాయతీలకు జీతం లేదు, ఏకాన పైసలు వస్తలేవు, హరితహారం చెట్లు నాశనం చేస్తున్నారు. అవి ఏం పెద్ద బ్రహ్మ పదార్థమా చేసేది?
సింపుల్ కదా. అందుకే నేను అనేది ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెచ్చిండు అది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. అన్ని స్కీములు చెప్పుకుంటూ నాకు ఆరోగ్యశ్రీ చెప్పినారు. ఎవరు తెచ్చినా ఇదంటే సార్ ఇది కాంగ్రెస్ గవర్నమెంటు వైఎస్ రాజశేఖర గారు అన్నప్పుడు తెచ్చిందని చెప్పాడు. ఎట్లా ఉంది స్కీమ్ అంటే చాలా లాభం ఉంది సార్, ప్రజలకు మంచి జరుగుతుంది, మంచి స్కీమ్ అని చెప్పాను. నేనేం చెప్పినా అంటే మీరు ఇంకా కొన్ని డబ్బులు ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతారంటే చేస్తామని చెప్పాను. స్కీమ్ కొనసాగించండి, పేరు కూడా మార్చే అవసరం లేదు, అట్లే పెట్టండి, ఇంకా ప్రజలకు బెనిఫిట్ కావాలని చెప్పి నేను చెప్పిన. అదేవిధంగా నిండు శాసనసభలో చెప్పిన, అసెంబ్లీలో నిలబడి చెప్పిన, ఆరోగ్యశ్రీ స్కీమ్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ 2 వైఎస్ఆర్ గవర్నమెంట్ తెచ్చింది. ఆ స్కీమును మేము అదే పేరుతో కొనసాగిస్తున్నాం, మార్చము. ఎందుకంటే మంచి కోసం చేసింది, ప్రజలకు మంచి జరిగిందంటే ఏ గవర్నమెంట్ చేస్తుంది? గవర్నమెంట్ అనేది ఎవరి కోసం ఉంటుంది? ఉండేదే ప్రజల కోసం. ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు తీసేయాలా? ఏమక్కర్నది? ఆ గాంభీర్యం ఉండాలా. అదే నేను చెప్పినా, అట్లే నడిపినాను. కానీ ఇప్పుడు వచ్చిన మేము కేసీఆర్ పేరు లేకుండా చేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళని సరిపేస్తాం, మేము పేగులు తెప్పి మెడలు వేసుకుంటాం, ఇవ్వడం మాట్లాడతాడా? 10 ఏళ్ళు మనం రాజ్యంలో ఎవరైనా పేగులు తెస్తామని చెప్పినాం ఎప్పుడన్నా? ఆనవాళ్ళు సరిపోయన్నా? కేసీఆర్ సరిపోతారా? కేసీఆర్ ఆనవాళ్ళు సరిపోయారంటే మరి తెలంగాణని సరిపోయాలా? ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ నేతలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కోటిరెడ్డి, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, నల్లమోతు భాస్కర్రావు, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, భిక్షమయ్య గౌడ్, కంచర్ల కృష్ణారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఒంటెత్తు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. గతేడాది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల జోరు కొనసాగింది. నిర్మాణ రంగంలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది భాగ్యనగరం. కానీ ఇప్పుడు మహానగర రికార్డు పాతాళానికి పడిపోయింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటేనే రియల్ వ్యాపారులు జంకుతున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో కొత్త ఇళ్ల కొనుగోళ్లతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో బిల్డర్లు, రియల్టర్లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. హైదరాబాద్ మహానగరంలో గత కొన్ని నెలలుగా భూములు, ఇళ్ల క్రయ విక్రయాల జోరు తగ్గింది. రాష్ట్రంలో ఎన్నికలు మొదలైన నాటి నుంచే నివాస గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం రాకపోవడం ఒక కారణమని, దానివల్లే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదించిందని రియల్ వ్యాపారులు అంటున్నారు. 2023తో పోలిస్తే 2024లో ఏప్రిల్, జూన్ మధ్య కొత్త ఇళ్ల ప్రాజెక్టులు, విక్రయాలు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగించే విషయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే రోజుల్లో అమ్మకాలు మరింత తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే తర్వాత ఎంపీ తర్వాత జనాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ ఉంది తర్వాత గ్రోత్ అవుతుంది అన్నట్టు ఆలోచన ఉంటుంది ఎవరికైనా. సో మేము కూడా ఎంపీ ఎలక్షన్స్ ఆర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు సరే ఎలక్షన్ టైంలో ఈ క్యాష్ లిక్విడ్ తేవడం కానీ అలాంటివి వచ్చి ఇవ్వడం కానీ ఉండదు. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ నాది బిజినెస్ గ్రోత్ అవుతుంది. సో ఫర్దర్గా ఇంత లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ కూడా ఉంటుందని అనుకున్నాను. కానీ కంపేర్ చేస్తే ఆ ఇయర్తో ఈ ఇయర్తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్తో పాటు నా కార్లది కూడా లింక్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇక విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా మరి మాలాంటి ఉద్యోగస్తులం హైదరాబాద్లో మామూలుగా ఉండేటందుకే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. కానీ ఈ యొక్క ఇన్వెస్ట్ చేయడానికి మా వల్ల అయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా ఉండే ఈ యొక్క 6 నెలల నుంచి మొత్తం అసలు అస్తవ్యస్తం అయిపోయింది. మొత్తం అసలు రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమైందని అర్థం కాకుండా ఉంది పరిస్థితి. మ్యాక్సిమంగా ఈ యొక్క మాటలు చెప్తున్నారండి. ఈ మెట్రో ఎక్స్టెన్షన్ అంటున్నారు. ఫార్మాసిటీ 2000 ఎకరాలండి ఫార్మాసిటీ. దానివల్ల కొన్ని సరౌండింగ్ ఏరియాలు బాగా విపరీత రేట్లు పెరిగాయి. ఎప్పుడైతే ఫార్మాసిటీ కొత్తగా ఫార్మాసిటీ తీసేసి టౌన్షిప్స్ అని డిఫరెంట్ పెట్టే వల్ల అక్కడ ల్యాండ్ వాల్యూ మొత్తం పడిపోయి ఎవరు కూడా ఎక్కువ రేటు వెనుక అమ్ముకోవడానికి ఎవరు ముందు రావట్లేదు. ముఖ్యంగా దానివల్ల కొత్త ప్రభుత్వానికి నగరాభివృద్ధిపై ఒక స్థిరమైన పాలసీ లేకపోవడం రియల్ ఎస్టేట్ మార్కెట్లో అనిశ్చితికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
కీలకమైన ఎయిర్పోర్ట్ మెట్రోను, ఫార్మా సిటీని రద్దు చేయటం కూడా మరో కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే 6 నెలలుగా పురపాలక శాఖ సీఎం వద్దే ఉన్న భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు ఇవ్వకపోవడం మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల నుంచే రియల్ రంగం నెమ్మదించిందని, ఇప్పుడు కొత్తగా భూముల ధరలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో ఒకసారి మాత్రమే భూముల ధరలు పెంచిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ధరలు పెంచేస్తుండటంతో కొనుగోళ్లపై ప్రభావం పడుతోందని రియల్ వ్యాపారులు అంటున్నారు. మళ్ళీ తీసుకునే కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే ఈ డిసిషన్ ఏదైతుందో, ఈ ల్యాండ్ వాల్యూస్ పెంచడము ఇవన్నీ కూడా కలిపి మేబీ ఇంకొక 1 ఇయర్ వరకు రియల్ ఎస్టేట్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు అని నేను అనుకుంటున్నాను. హెచ్ఎండిఏ లేఅవుట్స్ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఏదైతుందో ఈ వీటిల్లో కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ అవ్వడానికి ఇంకా 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. ఇంకా దాని మీద సరైన క్లారిటీ అనేది గవర్నమెంట్కే లేదు. ఎందుకు అంటే అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇద్దరు కలిసి చేయాల్సిన పని. మరి ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గ్రోత్ మనం చూసినాం. మరి ఇప్పుడు ఇది వస్తుందా రాదా అనేది ఎవరికి తెలియదు. గత సంవత్సరంన్నర నుంచి రియల్ ఎస్టేట్ అనేది కొంచెం డల్గానే ఉంది. లావాదేవీలు అనేది కొంచెం మందగించాయి అని చెప్తున్నాను. ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఈ ధరణి పోర్టల్ మీద కొంచెం ఇష్యూస్ నడవడం వల్ల ఎవరికి నమ్మకం లేక అలా స్తంభించిపోయాయి ఈ లావాదేవీలన్నీ. మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక అనౌన్స్ చేసినారు ప్రైజెస్ పెంచుతానని చెప్పేసి. ఆ ప్రైజెస్ పెంచడం వల్ల మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ఆ మూలంగా ఇంకా మైనస్ అనే చెప్తాను, కానీ ఏదో మాకు హెల్ప్ అవుతుంది, మేము ఏదో చేస్తాము, లేదా కస్టమర్స్ ఏదో బెనిఫిట్ అవుతారు అనేది మాత్రం ఇందులో ఏమీ లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 27% డౌన్ ఫాల్ అయింది. మహానగరంలో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. అపార్ట్మెంట్లు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 19,660 ఇళ్లు అమ్ముడుపోగా రెండో త్రైమాసికంలో 15,085 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మొదటి 3 నెలలతో పోలిస్తే ఇళ్ల అమ్మకాలు 23% తగ్గిపోయాయి. రియల్ ఎస్టేట్ కు సంబంధించి అన్ని రంగాల్లో దేశంలోనే అధమ స్థాయికి దిగజారిపోయింది హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే తప్ప రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ గట్టెక్కే అవకాశం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.